కొత్త వారి కోసం సింపుల్ హ్యాండ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను కదా! ఇదొక మోడలు. అయితే ఇది మనం ఎక్కడ కూడా కట్ చేసి జాయింట్ చేయమండి. ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, లోపల కూడా నీట్‌గా ఉండే విధంగా చూద్దాము. లైనింగ్ కంటే కూడా మెయిన్ పీస్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి పొడవనేది. ఇలా ఇక్కడ స్క్వేర్ పీస్‌లనేది 1.5 గాని, 2 ఇంచెస్ గాని తీసుకోవచ్చు. నేనైతే 1.5 తీసుకున్నాను. ఇప్పుడు మనము లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని ఇలా చూసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. ఆ 2 ఇంచెస్ మార్కింగ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే మనం ఖర్చుల లోపలికి మోడల్ పెట్టక్కర్లేదు కాబట్టి. ఇప్పుడు ఈ స్క్వేర్ పీస్‌ని ఇలా సమోసాల్లో ఫోల్డింగ్ చేసుకొని పైన లైన్ టచ్ చేసుకుంటూ నేను పెట్టాను చూడండి. ఆ విధంగా పెట్టుకుంటూ కిందన మనము ఇలా పావించ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. మీకు ఇక్కడ ఏమైనా బార్డర్ వచ్చినా, నార్మల్ ప్లెయిన్ ఉన్నా ఏదైనా కూడా మనం ఇలా బార్డర్ పైనుంచి ఇలా టచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. ఇక్కడ ఖర్చు లోపలికి స్టిచ్ చేయక్కర్లేదు. ఇలా రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పీస్ అనేది చూడండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్‌గా పైకొచ్చేలాగా వీటి పైకి మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన దాని మీదకే వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈజీగా మోడల్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎక్కడ కట్ చేయకుండా, జాయిన్ చేయకుండా ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి లోపల కూడా దారాలనేది రాకుండా నీట్‌గా సెట్ అయిపోతుంది. చూసారు కదా! చాలా సింపుల్‌గా మనం ఇలాంటి మోడల్స్ ట్రై చేయొచ్చు. లోపల కూడా మనకి ఇలా నీట్‌గా ఉంటుంది. మీరు పోసులు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. లేదా లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని అటాచ్ చేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైనింగ్‌ని మెయిన్ పీస్‌ని ఇలా అటాచ్ చేసేసాను. చూసారు కదా! ఇప్పుడు పైపింగ్ కూడా చేసుకుందాము. పైపింగ్ అనేది అపోజిట్ కలర్ తీసుకోండి. పావించి స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు థ్రెడ్ పైపింగ్ వేయము అనుకుంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు కొత్తవారైతే. లేదు థ్రెడ్ పైపింగ్ చేసుకుంటాము అంటే నేను ఇక్కడ చూడండి 3 ఇన్ 1 పాదం అనేది సెట్ చేస్తున్నాను. ఇలా సింగిల్ పాదానికొచ్చేలాగా స్క్రూ బిగించుకున్నామంటే సరిపోతుంది. ఇది ఉందంటే పననేది ఫాస్ట్‌గా అవుతుంది. 12 నంబర్ థ్రెడ్ ఉంది అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. అది 3 ఇన్ 1 పాదమైనా, నార్మల్ పాదమైనా, సింగిల్ పాదమైనా ఏదైనా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా టైట్‌గా పట్టుకోండి. మనం వేసిన కుట్టు మీదే థ్రెడ్ ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా టైట్‌గా పట్టుకుంటే ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. ఒకవేళ మీకు ఈ పాదం లింక్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్‌లో లింక్ ఇచ్చాను చెక్ చేయండి. చూసారా ఎంత సన్నగా వచ్చిందో? నార్మల్ పాదంతో కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు. మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి. ఎలా వేసుకోవాలి నార్మల్ పాదంతో అనేది ఒకసారైతే చెక్ చేయండి. ఇలా లోపల కూడా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి మోడల్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. మీరు నార్మల్ బార్డర్ వచ్చిన హ్యాండ్స్ ఉంటాయి కదా! అలాంటి వాటికి కూడా ఇలా ట్రై చేయొచ్చు. సారీ కలర్ తీసుకొని చూసారా లోపల బయట నీట్‌గా ఉంది. మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తుందన్నా కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్